అదేమో మా అక్సా ఖాన్ పైన తీయడం జరిగింది. అలాగే ఒక కొత్త విలన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయన జమ్మూ కాశ్మీర్ అతను కూడా చాలా బాగా చేశాడు. అలాగే ఇందులో మైథలాజికల్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. దానికి మా కిరణ్ చాలా అద్భుతమైన నటన, భీముడు క్యారెక్టర్ చాలా బాగా ఉంటుంది. ఒక ఆ ఫైట్కి మా రవి మాస్టర్ అయితే చాలామంది కరాటే ఫైటర్స్ అందరిని తెచ్చి అంటే న్యాచురల్గా బాగా చేశాడు. ఫైట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఒక 3 days షూట్ చేసినాం ఆ ఫైట్ని, చాలా బాగా వచ్చింది. అందులో మా కిరణ్ 1 minute డైలాగ్ అంటే ఆగకుండా 1 minute డైలాగ్ చెప్పే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి చాలామంది మంచి సపోర్ట్గా ఉన్నారు మా మిత్రులందరూ, పాత మిత్రులు. మా టీఏఆర్కి కాలేజ్ తీగల కృష్ణారెడ్డి గారి కాలేజీలో దాదాపు ఒక 10 రోజులు షూట్ చేయడం జరిగింది. ఆయన మాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి చాలా సపోర్ట్గా ఉన్నాడు. నా గతంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు మంచి ఫ్రెండ్గా ఉంటారు వారి సహకారం మాకు మంచి సపోర్ట్గా ఉండింది. అలాగే మా ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ సదాశివరెడ్డి అని వారు కూడా నాకు బ్యాచ్మెంట్. ఆయన మంచి మా సిద్దిపేట సభ్యులు. బిహెచ్ఎల్లో అతని కాలేజ్ 50 ఎకరాలలో ఉంటుంది. దాంట్లో కూడా దాదాపు ఒక మంచి రెయిన్ సాంగ్ ఇంకా కొన్ని ఫైట్స్ షూట్ చేయడం జరిగింది. అది కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా కిరణ్కు, మా అక్సా ఖాన్కి, అలాగే అలక్య రెడ్డి గారికి, కొత్తగా ఏంటంటే విలన్కి, మా తులసికి డెఫినెట్గా మంచి పేరు. మా తులసితో పాటు మా స్నిగ్ధ కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది దీంట్లో సాంగ్లో. వారికి కూడా అందరికీ మంచి పేరు వస్తుందని నమ్మకం నాకు ఉంది. అంటే మేము ఎంతో కష్టపడి టీం అంతా వర్క్ చేసి పనిచేసినాం, సక్సెస్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. అదే పట్టుదలతో సినిమా రిలీజ్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నాం. త్వరలోనే దీన్ని ఆడియో రిలీజ్ చేసి సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ మాకు ఉంటేనే ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది నాకు నా బ్యానర్లో 41వ సినిమా. చాలా కష్టపడి దీన్ని బాగా చేయాలని పట్టుదలతో సినిమాని చేయడం జరిగింది. కాబట్టి దీనికి అందరి సహకారం, ముఖ్యంగా మా ప్రెస్ మిత్రుల సహకారం నాకు చాలా అవసరం. ఇలాంటి సినిమాలకు ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు రిలీజ్ చేస్తే ఎలా ఉందో పరిస్థితి మీ అందరికీ తెలుసు. థియేటర్లకు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు. ఎందుకో మంచి సినిమా అయితేనే థియేటర్లకు వస్తూ ఉన్నారు. కాబట్టి మీ పబ్లిసిటీ ద్వారా కూడా మాకు మంచి సపోర్ట్ దొరకాలని మా ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పైన చేస్తున్న ఈ సినిమాకి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నాకు బాగా మంచి